నుంచి మనకి పరిచయమై మరి మాతో ముందు కూడా అన్నితో పాటు ఉండడానికి కొరకు నివాసించాలని కొరకు మరి కొరకు దినాలన్నిటి కొరకు స్తోత్రుడు కొరకు సాక్ష్యం పంచుకోలేంటగా మీరే భద్రపరిచి మీరు వాడుకొని నామంలో చూడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 2024లో మేము నూతన మందిరములకు సేవకులను కొరకు వచ్చినాము. వచ్చిన ప్రతి వారంలోనే బుధవారం అక్క చెప్పింది సంజీవన ఆరోగ్యం బాగుండదు, కొద్దిగా డయాలసిస్ గత 6 నెలలు జరుగుతూ ఉన్నా తప్పకుండా ప్రతి వారం కూడా చేయండి, ఎత్తుకుంటే ప్రార్థించేయాలని ప్రతి మొదటి బుధవారంలోనే అక్క నాకు చెప్తూ వచ్చింది. ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా ప్రార్థన చేస్తూ వచ్చినాం. అందుకంటే ముఖ్యంగా అన్నకు ఆరోగ్యం బాగుండాలని కూడా ప్రార్థన చేస్తూ ఏ రోజు కూడా ప్రార్థన చేయకుండా ఆగిపోలేదు. ఎందుకంటే ప్రార్థన చేసిన తర్వాత 6 నెలల తర్వాత అన్న తిరిగి మళ్ళీ మందిరానికి వచ్చినాడు. ఇంటికి వెళ్ళి విషయం చేస్తూ వచ్చినప్పుడు అన్నతో మాట్లాడుతూ నేను ఇంటికి వెళ్ళినప్పుడు అన్న ఫస్ట్ అన్ననే బయటకు వస్తాడు. బయటకు వచ్చి చైరు డోటలు వేసుకొని కూర్చుంటాడు. మీరు గంట సేపు ఉంటే గంట సేపు అక్కడే మాతోనే కూర్చొని మాట్లాడతారు. 2 గంటలు ఉంటే 2 గంటల సేపు మాతో కూర్చొని మాట్లాడతారు. నిజంగా ఎంతసేపు అంటే పాట పాడుతున్నాం, తన వాక్యం చెప్తాం, మనం వివరిస్తాం, మనం మాట్లాడుతూ వచ్చినా కూడా ఆ రోజు వాళ్ళు డయాలసిస్ వెళ్ళొచ్చి ఉంటాడు కూడా. అయితే 4 గంటలకే వస్తాడు, మేము 5 గంటలకు వెళ్ళిపోతూ వచ్చినాం. అది ప్రతిసారి జరుగుతూ వచ్చింది. అయితే నిజంగా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఒక పాట కూడా చెప్పేవాడు, ప్రభుని వాడలు నీవు నా ప్రభువు అని నీ కొరకు జీవితుడని కూడా. ఆ పాట నాకు ఎప్పుడు కూడా గుర్తుకుంటారు. ఎందుకంటే ఒక పాట ఇంటికి వెళ్ళినప్పుడు ఎందుకు ఆ సందర్భం ఏంటి ఎందుకు పాడుతున్నారు అర్థం కాదు, కానీ ఆ పాట ఒకసారి కాదు, నేను వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ పాట 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా వస్తూ చేస్తాం. వెళ్ళినప్పుడల్లా కూడా ఆ పాట తప్పకుండా ఇంట్లో మేము పాడుతూ వచ్చినాం. అన్న కూడా ఆ పాట పాడుతూ మనతో పాటు సంతోషిస్తూ ఆ విధంగా మనం పలకరిస్తూ వచ్చినాడు. అన్నిటికంటే ముఖ్యంగా నేను వెళ్ళిన 6 నెలల తర్వాత అన్న రెగ్యులర్ గా మందిరానికి వచ్చినాడు. అంటే బాల్యకు చాలా పెరుగుతా ఉంది, కొంత డబ్బు ఎక్కువ ఉంది, కాపు కొంత కోళ్ళు ఎక్కువ ఉంది, తర్వాత వాకింగ్ అవుతుందని తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి ఒకసారి ప్రారంభం చేసుకోవచ్చు సంఘటనలుగా. వెళ్ళిన తర్వాత మరుసటి వారం వచ్చే అన్న మందిరానికి కంటిన్యూగా వచ్చినాడు. ఆదివారం 10 గంటలంటే 10 గంటలకే నమ్మకంగా వచ్చిన కూర్చుండేవాడు. ఆఖరి ప్రాణం అయినంత వరకు కూడా మందిరంలో కూర్చుండేవాడు. అసలు వేసి వెళ్ళేవాడు కాదు. ఎంత బాగాలేకపోయినా ఇబ్బంది పెడుతున్న కానీ కూడా లేచి వెళ్ళేవాడు కాదు. నాకు అన్నం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో బాల్యకుడు ఇంట్లో పడుకొని నిద్రపోవాలి కదా, అన్న మందిరానికి వచ్చి కూర్చోవడం ఏంటి? నిజంగా అలాంటి వాళ్ళని చూస్తే మనం కూడా బాల్యకుడు దేవుని మందిరం కూర్చోవాలి కదా, దేవుని మందిరంలో గడపాలి కదా అని ఒక నమ్మకంతో ఆశతో దేవుని మందిరం కూర్చోండి. దేవుని మందిరం అంటే ఎంత మక్కువగా ఉన్నాడు అంతకుముందు విన్నాను, నేను వచ్చిన తర్వాత నేను కళ్ళారని చూస్తూ వచ్చిన. అన్నిటికంటే ముఖ్యంగా మేము ఇంటికి వెళ్ళినప్పుడు బయలుసేపులను పలకరించినప్పుడు నమ్ బ్రదర్ జోసెఫ్ గారు మంచిగా మాట్లాడారు. ఏ రోజు కూడా నా దగ్గర అవసరంగా ప్రవర్తించినారు, ఏ రోజు కూడా గట్టిగా మాట్లాడారు, ప్రేమనే నాపై మాట్లాడుతూ వస్తున్నాడు. ఏదైనా చెప్పాలనుకుంటే దగ్గరుండి చెప్పేవాడు, సెలవు ఏమైనా మిమ్మల్ని దగ్గరుండి చెప్పేవాడు. ఇంకొక దినంలో ఒక 6 నెలలు అయింది అనుకుంటా, నేను రాష్ట్రంలో ఉన్నప్పుడు వచ్చి దగ్గర గురించి చెప్పినాడు, అన్న మీరు స్థలం కొనాలనుకుంటున్నారు కదా, నేను ఖచ్చితంగా మీకు 1 లక్ష నేను ఇస్తా అని కూడా చెప్పాడు. నాకు అర్థం కాదు, అన్న మీకే ఆరోగ్యం బాగాలేదు, మీరు ఎట్లా ఇస్తారన్నా అని మేమంటే లేదన్నా దేవుడు నాతో మాట్లాడినాడు. నిజంగా దేవుని గురించి సమర్పణ అంటే, దేవుని యొక్క మందిరం గురించి ఎంత సమర్పణ అంటే అన్నిటికంటే ముఖ్యం ఫస్ట్ ఆయన్నే చెప్పాడు, సంజీవనే నాకు చెప్పాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. మనం ఊరికి ప్రార్థన చేయడం కాదు కదా అని అనిపించింది. తర్వాత ఒక దినంలో కూడా అన్నకు బాగైనప్పుడు రీసెంట్ గా జనవరి 13వ తారీఖు సంఘమంతా కూడా కలిసి మీటింగ్ పెట్టాలని దేవుడు నాకు బాగు చేశాడు. సంఘమంతా నా కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినారు. నేను కృతజ్ఞత కొడుకు పెట్టాలని జనవరి 13వ తారీఖు సాయంకాలము అన్న వాళ్ళ గురువులు కూడా మేము పెడుతూ వచ్చినాం. తర్వాత బైసైడ్ నుంచి వాక్యం చెప్పాడు, అన్న కూడా సాక్ష్యం చెప్పాడు, ఒకటే మాట చెప్పాడు, నేను ఇంతవరకు బతుకున్నానంటే
మీ ప్రార్థన యెరూషలేము ప్రార్థన అని చెప్పాడు. నిజంగా యెరూషలేము ఎంతగా ప్రేమిస్తుందో, యెరూషలేము విశ్వాసులు అన్న కోసము ఎంతగా ప్రార్థన చేస్తూ వచ్చారో మనకు తెలుసు. దేవుడు నిజంగా అలాంటి మంచి వ్యక్తిని జీవనంలో కోల్పోవడం చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ముఖ్యంగా అందుకంటే 22వ తారీఖు మాత్రమే రాళ్ళ మందిరానికి, 23వ తారీఖు అన్న అడ్మిట్ అయినారు. ఫిబ్రవరి 23వ తారీఖు హాస్పిటల్లో 22వ తారీఖు బాగానే చెప్పారు, అందుకే రాళ్ళనే చెప్పారు. అంతకుముందు వారం 17వ తారీఖు అనుకుంటా అన్న మందిరానికి వచ్చినారు. 10 గంటలకే వచ్చి కూర్చున్నాడు. ఇంకా నేను స్టార్ట్ చేయాల అన్న 10 గంటలకే వచ్చి కూర్చున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం, ఎందుకు నేను స్టార్ట్ చేస్తే ప్రారంభం చేసుకుంటా ఉన్నాను అన్న వచ్చేసి కూర్చున్నారు. అదే లాస్ట్ వారం జనవరి ఫిబ్రవరి 23వ తారీఖు అక్కడ వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని హాస్పిటల్ అడ్మిట్ అయినానని చెప్తూ వచ్చింది. ఎందుకక్క ఏమైంది, ఈ రోజు కాదు కదా, డయాలసిస్ మంగళవారం కదా అంటే లేదు అన్న కొద్దిగా అడ్మిట్ రామని చెప్పారు డాక్టర్స్, శనివారం ఎంత ముందుగా చెప్పారని చెప్తూ వచ్చింది. మేము ఆ రోజే ఒక దగ్గర జాన్సన్ అనే ఇంజనీర్ మన దగ్గరకు వచ్చి మన దగ్గర ప్లానింగ్ ఇచ్చిన అన్న ఆ రోజు ఉదయకాలం 23వ తారీఖు ఉదయకాలం 6 గంటలకు మైకులకు పిలువన్నారు. నిజంగా చూస్తే చాలా బాధ అనిపించింది. రెండోది ఏంటంటే అన్న కోసం మేము చూడాలని మళ్ళీ బుధవారం పోయినాం, గురువారం శుక్రవారము అన్న దగ్గరికి వెళ్ళినాం. అది 27వ తారీఖు ఫిబ్రవరి 20వ తారీఖు సంఘ పెద్దలంగా అందరూ కూడా లాజరన్న, రాష్ట్రాన్న, మేమందరం కూడా తర్వాత చానన్న అందరూ కూడా కలిసి వెళ్తూ వచ్చినారు. వెళ్ళినప్పుడు అన్న చెప్పారు, వీళ్ళు ఎవరు అంటే మా ఫ్రెండ్స్ అన్నారు. తర్వాత మీకు మా కొలీగ్స్ అని చెప్పాడు. ఆ తర్వాత ఏం ఎవరు అంటే పాస్టర్ గారు సేవకుడు అని చెప్పాడు. అన్న చెప్తున్నాడు కలిసి. అప్పటికే అన్నకు అది మత్తు ఇంజక్షన్ ఇచ్చారు కాబట్టి కొద్దిగా ఉంటా వచ్చినారు. నిజంగా ఆయన గురించి మేము ప్రారంభిస్తా ఉన్నాం. అన్న వాగ్దానం గురించి అన్నిటికంటే ముఖ్యంగా మలాకి 4:2 యెహోవా రెక్కల నీకు ఆరోగ్యం కలిగించేయాలంటే మాట దేవుడు స్వస్థపరుస్తాడు ఒక నమ్మకం ఉంది మాకు. కానీ అది కింద ఒక మాట ఉంది, క్రొవ్విన దూరంలో గంతులు వేయనట్లు మీరు గంతులు వేయదు అంటే ఇంత ఆరోగ్య పరిస్థితి నుంచి నేను కాపాడుతారు కదా, క్రొవ్విన దూరంలో గంతులు వేసినట్లు మళ్ళా దేవుడి మందిరానికి వచ్చి ఆయన చేస్తారు కదా అని అనుకుంటూ వస్తున్నాను. కానీ ఒక హాస్పిటల్ వచ్చి ఇంకొక హాస్పిటల్ మళ్ళీ యశోద సోమాజీవులకు అక్కడ నుంచి మళ్ళీ బృంగ హాస్పిటల్, మళ్ళీ ఇంకొక హాస్పిటల్, ఇంకొక హాస్పిటల్ అన్ని జరుగుతా ఉన్నాం. కానీ నిజంగా దేవుని ఉద్దేశం ఏంటో మనకు అర్థం కాదు. ఒకసారి క్రొవ్విన దేవుడు గంతులు వేయనట్లు గంతులు ఏంటంటే పనిలోకి దేవుని దగ్గర ఉండాలని గంతులను దేవుడు పిలుచుకుంటూ వచ్చినాడు. నిజంగా నాకైతే చాలా ఆనందం లేదు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ చూసినప్పుడు ఉదయకాలమే ప్రార్థన చేయడానికి ఉదయకాలం 6 గంటలకు 6:30కే అక్కడ ప్రతి రోజు కూడా వస్తాయి, ప్రతి రోజు కూడా ప్రార్థన చేయడానికి వస్తాయి. అంత పనులు ఉన్నా కూడా ప్రార్థన చేయడానికి వస్తుంది. నిజంగా ప్రార్థనలో కూడా ఎక్కడి దేవుడు వెనుకనే మాట చెప్పగలను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి మిక్కిలి విలువగలది. ఎందుకు విలువగలది? ఆయన దేవుని భక్తుడు. ఎవరి దగ్గర ఉండాలి? దేవుని భక్తులు దేవుని దగ్గర ఉండాలి. కాబట్టి దేవుడు తన దగ్గర ఉండడానికి కొరకే పిలుచుకుంటూ వచ్చినాడు. అందుకే మనం ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు తన దగ్గర ఉంచాలని తన భారము, మిక్కిలి భారము, ఎంతో భారంతో బాధతో తన ఈ లోకంలో జీవిస్తూ వచ్చినాడు. ఆ భారమన్నీ తొలగించుకుని దేవుని స్థితిలో తను ఉంటా వచ్చి ఉంటున్నాడు. మనం ఒకటే మా కుటుంబం కొరకు, పిల్లల కొరకు మనం ప్రార్థించాలి. మీ కుటుంబంలో ఆదరించండి, కుటుంబం మీరు కాపాడండి. ఒక మాట చదువుతాం. 94వ కీర్తన 14వ వచనంలో ఒక మాట ఉంది. 94వ కీర్తన 14వ వచనం. యెహోవా తన ప్రజలను ఎరుగానివాడు కాదు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు. తన ప్రజలంటే ఎవరండి? ఆయన రక్తంలో కొనబడిన ప్రజలు. మనం ఆయన రక్తం కొనబడి అన్నిటికంటే ముఖ్యంగా సజీవన్న కుటుంబం, సురతంగా పిల్లలు. తన స్వాస్థ్యం విడిచిపెట్టే దేవుడు విడిచిపెడతాడండి, విడిచిపెట్టాడు. ఈయన మాటకు అందుకే ఇంకొక మాట ఉంది. అక్కడే పచ్చడిలో వచ్చినాం. నా కాలు జారిని అనుకున్నదా నీ కృప చేత నన్ను నీ కృప నన్ను బలపరుచుచున్నది. కాలు జారిందని మా నాన్న లేదు కదా, అందరికి విచారం ఉంటాయి. కానీ దేవుడు మాత్రమే బలపరుస్తాడు. ఏ బంధువులు, ఏ అక్క చెల్లెలు, ఏ అక్క అన్నలు, ఏ అక్క రక్షణలు ఎవరు కూడా బలపరచరు.
దేవుడు మాత్రం అంతరంగంలో చాలా నేర్చుకుంటాయి, కానీ అక్క కొన్ని బలుపులను దేవుడు మాత్రమే బలపరచగలడు. కింద ఒక మాట ఉంది, ఏముంటుందండి? నా అంతరంగ ముందు విచారం ఉంచుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగజేయుచున్నది. అంతరంగంలో ఉంటాయి, అయ్యో నా పిల్లలు పెళ్లి చేయలేదు, అయ్యో నా పిల్లలకు ఇట్లా వదిలిపెట్టాడే నిజమే. కానీ దేవునికన్నా తెలుసు, అంతకన్నా బట్టల ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. దేవుడు చిపెట్టడు రాయండి. ఆ విధంగా ఆ యొక్క భక్తుల మరణంలో మనం చూస్తూ వచ్చినాం, ఆయన మంచితనంలో చూస్తూ వచ్చినాం. అలాంటి వారు వలె దేవుని మందిరం ప్రేమించిన వారాలే, దేవుని సేవలను ప్రేమించిన వారాలే మనకు ఉండాలని నా ఆశ. దేవుని మాటలు నాకు ఇచ్చిన సమయంలో మాస్టర్ గారికి చాలా వందనాలు తెలియజేస్తున్నాను.